ప్రతిక్షణం ప్రజాపక్షం. నమస్కారం, వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. అనంతపురం జిల్లా మడకశిర శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల నందు ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి నారాయణ రెడ్డి నేతాజీ గురించి సందేశం ఇస్తూ విద్యార్థులతో తమకు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చూశాము, కానీ ఇలా జాతీయ నాయకుల యొక్క జన్మదినాన్ని నిర్వహించి వారిపై గౌరవాన్ని వారిని స్మరించుకోవటం, విద్యార్థులు ఇలాంటి అలవాటు అలవర్చుకోవటం అనేది సంతోషించదగ్గ విషయం అంటూ విద్యార్థులను అభినందించడం జరిగింది. అలాగే అధ్యాపకులైనటువంటి సీతారాం మరియు రామకృష్ణ అనేక మంది అధ్యాపకులు విద్యార్థులను అభినందించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దినోత్సవం సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897లో ఒరిస్సా రాష్ట్రం నందు ఒక మారుమూల ప్రాంతంలో జన్మించాడు. అయితే అతని తండ్రి జానకినాథ్, తల్లి ప్రభావతి బోస్ వీళ్లకు జన్మించినటువంటి సంతానము. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుల్లో యంగ్ స్టార్ అంటే యువకుడిగా మన భారతదేశానికి ఏదో విధంగా స్వాతంత్రం సాధించాలి అంటే మహాత్మా గాంధీ 1920లో భారత రాజకీయాలకు వచ్చాడు. అయితే వచ్చినప్పటికీ గాంధీ యొక్క తత్వం ఏమిటంటే శాంతియుత మార్గంలో భారతదేశం స్వాతంత్రం సంపాదించినటువంటి నినాదంతో ఉన్న సందర్భంలో ఈ తెల్లదొరలైనటువంటి వాళ్ళు ఈ శాంతియుత మార్గంలో మాకు స్వాతంత్రం ఇచ్చేటట్టు కనబడటం లేదు, అయితే అహింసా పద్ధతి ద్వారానే స్వాతంత్రం సాధించాలన్నటువంటి ధ్యేయంతో ఇతడు భారత ప్రజలను ఉద్దేశించి మీరు మాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానటువంటి నినాదంతో ఇతడు అంటే ప్రజలను ఉత్తేజపరిచారు. ముఖ్యంగా యూ గివ్ మీ బ్లడ్, ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అంటే మీరు రక్షణ ఇస్తే నేను మీకు స్వాతంత్రం ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆ రోజే ఇతడు these kind of celebrations. In front of us there is a great picture, సుభాష్ చంద్రబోస్. ఎప్పుడైనా మనం సెలబ్రేషన్ చేస్తున్నామంటే దాన్ని మనం ఫస్ట్ దేనికోసం చేస్తున్నాం అనేటువంటి, ఎందుకు మనం ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటామంటే ఒకసారి రీకాల్ చేసుకోవడం, అంటే ఆ గ్రేట్ పర్సనాలిటీ యొక్క తన యొక్క బయోగ్రఫీని రీకాల్ చేసుకోవడం, అంటే మనకు ఫ్రీడమ్ ఇవ్వడం కోసం అతను ఎలాంటి త్యాగం చేశాడు మెయిన్ అనేటువంటి దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం. అలాంటి త్యాగాలతో వచ్చినటువంటి యొక్క ఫ్రీడమ్ని మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం, ఇంకా ముందుకు మన ఫ్యూచర్ జనరేషన్కి ఎలా అందివ్వాలి అనేటువంటి దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కేక్ ఇస్తున్నాం, ఫోటో ముందు పెట్టుకుంటున్నాం, సెలబ్రేషన్ ఓకే ఫైన్, కాకపోతే వాళ్ళ యొక్క ఆశయాల కోసం మనం ఏ విధంగా పనిచేస్తాం అనేటువంటి కూడా కాన్సెప్ట్ ఇక్కడ. అతను అహింసావాదాన్ని నమ్మాడు, కొంతమంది హింసావాదాన్ని నమ్మాడు, కొంతమంది అహింసావాదంతో ముందుకు వెళ్ళారు. అంటే అది కాదు, ఇదే సరైనటువంటి విధానం అనేటువంటిది ఇతను నమ్మాడు. ఏదేమైనప్పటికీ కూడా అహింసావాదాలు రెండు కలిస్తేనే మనకు ఫ్రీడమ్ అనేటువంటి వచ్చింది. కాకపోతే సుభాష్ చంద్రబోస్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మన తోటి అధ్యాపకులకు మీ యొక్క సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడే చెప్పారు సార్, ఓకేనా, ఇదంతా బాగుంది, మనమంతా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటివి చేస్తున్నాం, ఓకేనా. అవి మనకు ఎంతవరకు అన్వయిస్తాయి, ఓకేనా, అలాంటి లక్షణాలు మనకు ఎంతవరకు అన్వయిస్తాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ వాళ్ళ యొక్క ఈరోజు స్మరిస్తున్నామంటే నిజంగా వాళ్ళు ఎన్నో గొప్ప పనులు అనేటువంటివి దేశం కోసం ఎంతో సాక్రిఫైస్ చేసేటువంటి వాళ్ళ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానీ, వాళ్ళ యొక్క లక్ష్యాలు కానీ, వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ చాలా సమర్థవంతంగా ఉంటాయి. ఆ సమర్థవంతంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం అతన్ని స్మరించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని స్మరించుకుంటూ మన యొక్క జీవితాన్ని అలా ముందుకు అంటే మంచి ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్ళి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది దీని యొక్క మెయిన్ సిద్ధాంతం. కాబట్టి
సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మీకు మరియు సుభాష్ చంద్రబోస్ సార్ ఓకే వీళ్ళందరికీ కూడా మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు. చిత్తూరు నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్స్ ముఠా అరెస్ట్, 10 లక్షల రూపాయల విలువ గల నగలు స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు పట్టణం నందు ఇద్దరు చైన్ స్నాచర్స్ ను యాదమరి మరియు గుడిపాల స్టేషన్ ఎస్ఐలు అరెస్ట్ చేశారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కు సంబంధించిన కేసుల్లో శోధనలో భాగంగా గుడిపాల మరియు యాదమరి ఎస్ఐలు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరు చైన్ స్నాచింగ్ ముఠాగా గుర్తించడం జరిగింది. వీరు ద్విచక్ర వాహనాల్లో వెళ్లే జంటలను వారి వెనక నుండి వెంబడించి మహిళల మెడలో నుండి నగలను లాక్కొని పారిపోవడం వంటి నేరాలకు పాల్పడేవారు. వీరిపై ఇంతకు మునిపే 7 కేసుల్లో నేరారోపణలు మరియు ఎన్డీపీఎస్ యాక్టుల్లో ముద్దాయిగా ఉన్నారని, ఇందులో ఒక ముద్దాయి కర్ణాటక రాష్ట్రం నందు జైలు శిక్ష కూడా పొంది ఉన్నాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముద్దాయిల దగ్గర నుంచి 10 లక్షల రూపాయల నగదు మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడమైనదని తెలిపారు. ఇంకా ముద్దాయిల వివరాలు పరిశీలిస్తే ఏ మొహమ్మద్ సయ్యద్, పెనుమూరు మండలం, పూనేపల్లి గ్రామం, తజముల్ పాషా, వయసు 23 సంవత్సరాలు, సన్ ఆఫ్ షేక్ ఇక్బాల్, కర్ణాటక రాష్ట్రం. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మోటార్ బైక్ లో వెళ్తున్నటువంటి ఎవరైనా జంట వెళ్తా ఉంటే వాళ్ళ వెనక నుంచి స్పీడ్గా పోయి ఆ లేడీ మెడలో చైన్లు స్నాచ్ చేసే ముఠాను ఈరోజు చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ మరియు యాదమరి ఎస్ఐ, గుడిపాల ఎస్ఐ వీళ్ళ టీం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వీళ్ళ కన్ఫెషన్లో సుమారుగా ఒక 7 స్నాచింగ్ అఫెన్స్లు, ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో వీళ్ళు ముద్దాయిలుగా తేలడమైంది. దీనికి సంబంధించి మనం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంట్రాగేట్ చేయగా వీళ్ళ దగ్గర సుమారుగా ఒక 10 lakhs వర్త్ గోల్డ్ మరియు ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే మోటార్ సైకిల్లో ఫ్యామిలీ వెళ్తూ ఉంటే స్పీడ్గా వాళ్ళు వెనక వెళ్తారు. వెనక వెళ్ళి మూతికి గుడ్డ కట్టుకొని ఆ లేడీ మెడలో చైన్ స్నాచ్ చేసుకొని పారిపోవడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మనోళ్ళు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు అదేవిధంగా స్నాచింగ్ కోసం రావడం జరిగింది. మనోళ్ళు విచారిస్తే వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దానికి సంబంధించి మనోళ్ళు వాళ్ళను డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చైన్ స్నాచింగ్ ముఠాగా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో మనం దగ్గర 160 గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఒక పల్సర్ 220cc బ్లూ కలర్ మోటార్ సైకిల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే దీంట్లో వీళ్ళు ఒక అతని పేరు వచ్చేసి మహమ్మద్ సయీద్, ఇతను పూనేపల్లి అని చెప్పి పెనుమూరు మండలము. ఇంకొక అతను వచ్చేసి ఇక్బాల్, ఇతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రము. ఇతని మీద ఆల్రెడీ స్నాచింగ్ కేసులు ఉన్నాయి కర్ణాటకలో. ఇతను 3 సంవత్సరాలు జైల్లో ఉండి లాస్ట్ అక్టోబర్లో బయట రావడం జరిగింది. ఇద్దరు ఒక బ్యాచ్గా తయారయ్యి ఈ స్నాచింగ్ చేస్తూ పట్టుబట్టడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ వచ్చేసి గంజాయి కేసులో ముద్దాయి ఇతను. చిత్తూరు 2 టౌన్లో మనకు ఆల్రెడీ గంజాయి కేసు ఉంది. ఆ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీమతి తమిళసై సౌందరరాజన్ చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం క్షేత్రంలో గల స్వయంభూ శ్రీ వరసిద్ధ వినాయక స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. காணிப்பாக்கம் விநாயகர் கோயிலுக்கு வந்தது எனக்கு மிக்க மகிழ்ச்சி. నాకు చాలా సంతోషంగా ఉంది. கரோனால இருந்து எல்லாரும் விடுபடணும், வேக்சின் எல்லாரும் போட்டுக்கணும். வேக்சின் போடுறதுல யாருக்கும் தயக்கம் இருக்கக்கூடாது. வேக்சின்லாம் சேஃப்.
அதனால் எல்லாரும் நல்லா இருக்கணும்னு தான் காணிப்பாக்கம் விநாயகரை நான் கும்பிட்டேன். எல்லாரும் ஆரோக்கியமாக மகிழ்ச்சியாக இருக்கணும்னு. மிக சக்தி வாய்ந்த விநாயகர், சுயம்பு விநாயகர், தண்ணிக்கு நடுவில், கிணறுக்கு நடுவில் இருக்கிறார். ரொம்ப நாளாக அந்த விநாயகரை பார்க்கணுன்னு ஒரு ஆசை. இன்றைக்கி தான் அது நிறைவேறிச்சு. இங்கே வந்தது மிக்க மகிழ்ச்சி. உங்கள் எல்லாருக்கும், எங்கள் மீடியா சகோதரர்கள், பத்திரிகை சகோதரர்கள், உங்கள் எல்லாருக்கும் நன்றி. உங்கள் எல்லாருக்கும் எனது வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கிறேன். 72வது குடியரசு தின வாழ்த்துக்களையும் உங்களோடு பகிர்ந்து கொள்கிறேன். நன்றி, வணக்கம். విజయవాడ దుర్గగుడి వెండి రథం సింహాల చోరీ కేసులో నిందితుడిని విజయవాడ కోర్టుకి హాజరుపరిచిన పోలీసులు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.